సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో గ్రామ సభలో మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధిస్తూ గ్రామస్తులు ఏకాగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే 5 లక్షల జరిమానా విధించాలన్నారు. యువత భవిష్యత్తు, కుటుంబాల సంక్షేమం, గ్రామ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. గ్రామాన్ని మద్యం రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాల్సిందిగా గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు. స్కూల్ పిల్లలు ఒక తాగుడుకు అలవాటు అయ్యి పైసలు లేకపోతే ఊర్ల కాడ వైర్లు వచ్చి కంపెనీ దగ్గర అక్కడ ఇక్కడ వైర్లు దొంగతనం చేసి తాగుకుంటా స్టార్ట్ చేసే పిల్లలు, స్కూల్ పిల్లలు 8th క్లాస్ 9th క్లాస్. నేను మద్యపానం చేయనని, ఇతరులను మద్యపానం చేయనీయనని, మద్యం వల్ల కుటుంబానికి సమాజానికి కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తానని, మద్యపాన రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషి చేస్తానని మనస వాచ కర్మణ ప్రతిజ్ఞ చేస్తున్నాను. పానం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. గీత పిల్లలు కూడా పాడైపోతారు. రొట్టెలు మాట్లాడదామంటే కూడా అవకాశం ఉంటుంది. రోజు 2 వందలు బాగా పోతాయి. ఇంట్లో సంసారం 2 పిల్లలు ఉండేది. 500 ఇస్తే మళ్ళా పో, మళ్ళా పెగ్గు తాగు, మళ్ళా పో అని అటే ఉంచుకుంటారు. 2 మాటలు 500 ఇస్తే 2 మాటలు ఆ రొట్టెలు గిట్టెలు అన్ని బంద్ చేయాలి. పిల్లలు తల్లి దొంగతనం చేసుడు, తాగి ముసలు ఏర్పడతలేరు, వయసులు ఏర్పడతలేరు, పొరగల గిత పొరగల కూడా ఎవరు ఏర్పడతలేరు. మనం చాయ్ పుతులేక అయిపోయింది అందరికి, లోకానికి. బంద్ చేయాలి. ఏం కాదు, బంద్ చేస్తేనే ఏం కాదు, బంద్ చేయాలి. కంపెనీ పని చేయాలి, మొత్తం కంపెనీ పని చేయాలి. గజ్వేల్ కాడ ముక్కులో పెట్టుతుర్రట, తాగిన వాళ్ళకి ముక్కులో పెట్టి అయితే 10 ఏళ్ళట జైలట, 5 లక్షలు దండగనట. అడ్డాలు మంచిగానే మన తానా రోడ్ మెయిన్ రోడ్ మంచి పని. కొంచెం డబ్బులు 4 డబ్బులకి 4 డబ్బులు కళ్ళు తెచ్చుకొని అమ్ముకోరి, ఇంత దూపగా పొద్దుంత పడిపోతుంది. కళ్ళు తాగురు. కాలు చేతులు వంకరాయి చచ్చిపోయినా సరే గానీ ఫోటోలు అయితే పని చేయాలి. కాలు చేతులు వంకరాయి చచ్చిపోయినా సరే వాళ్ళు మందులు, వీటికి మందులు ఉన్నాయి. నా పేరు జి హేమలత. మాది వర్గల్ మండల్ గిర్మాపూర్ గ్రామము. నేను ఉప సర్పంచ్ని. మా గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో మహిళలందరూ మద్యం నిషేధించాలని కోరారు. అందుకు గ్రామ పెద్దలు, మహిళలు, పాలకవర్గం కలిసి మద్యం నిషేధించాలని తీర్మానం రాసుకున్నాము. ఈ తీర్మానాన్ని ధిక్కరించిన వాళ్ళకి 5 లక్షల జరిమానా విధించడం జరుగుతుంది.